ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రకాశం జిల్లా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో కాపు ఉద్యమ నాయకుడు, రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ ఆకాంక్షించారు. కోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం పాత బైపాస్లో గల మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాగుంటకు ఈ మధ్యకాలంలో శస్త్రచికిత్స చేసిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మాగుంట సంపూర్ణ ఆరోగ్యంతో ఈ ఉగాదికి ఒంగోలు రావాలని, ప్రజల సమక్షంలో ఉగాది వేడుకలు జరుపుకోవాలని కోలా ప్రభాకర్ ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు కోలా ప్రభాకర్ మిత్రులు, మాగుంట అభిమానులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. మనకి వాక్యం కూడా తెలియజేస్తా ఉంది, మన మీద నియమింపబడినటువంటి నాయకులకి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనము నెమ్మదిగా సుఖముగా ఉంటామని మన ప్రభువు మనకి సెలవిచ్చాడు. కాబట్టి ఈ వాక్యము మరి అది తెలుసో తెలియదో కానీ నాకైతే తెలియదు, కానీ అన్న ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి పనిని నాయకుల కోసం ప్రార్థన చేయించాలి ఇంత క్రైస్తవ సమూహంతో ప్రభువు కని వారు మన మధ్యకి వచ్చారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని, అలాగే వారు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో ఈ విషయాలు ప్రభాకర్ అన్న గారు క్లుప్తంగా కొన్ని మాటలు తెలియజేస్తారు. మార్టిన్ బాప్టిస్ట్ మెమోరియల్ చర్చి వ్యవస్థాపకులైనటువంటి దైవజనులు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ బాప్టిస్ట్ మెమోరియల్ చర్చిని అందరూ ఇక్కడ ఒక సమూహం లాగా ఏర్పడి ప్రతి ఒక్క మనిషి యొక్క సమస్యలు భగవంతుడికి తెలియజేసి అందరూ స్వస్థత చేకూర్చే విధంగా పాస్టర్ గూడూరు రవికుమార్ గారు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నా కదా చిత్తశుద్ధితోటి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ఈ ప్రేయర్ హాల్ ఏర్పరిచి అందరినీ భగవంతుడికి సన్నిధానంగా ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా గూడూరు రవికుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అప్పుడప్పుడు మా నాన్నగారు కూడా బేసిక్గా మేము హిందువులు అయినప్పటికీ మా నాన్నగారు యేసుక్రీస్తుని కొలిచేవాళ్ళు. అలాగే నేను అప్పుడప్పుడు మనసు బాగాలేకపోతే ఈ చర్చికి వచ్చి 10 నిమిషాలు కూర్చొని వెళ్ళి జీసస్ని ప్రే చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేది. 3 రోజుల కింద నేను వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక గొప్ప నాయకుడు ప్రకాశం జిల్లాలో 35 సంవత్సరాల నుంచి ప్రజలతో అనుబంధం ఏర్పరచుకొని ప్రజల మధ్య ఉంటూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాగుంట కుటుంబీకుడైనటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు గత నెలల్లో స్వల్ప అస్వస్థత గురై ఆసుపత్రిలో చేరితే గుండె సర్జరీ సంబంధించి బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. భగవంతుడి అనుగ్రహంతో పూర్తి స్వస్థత చేకూర్చుకొని తిరిగి మళ్ళీ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల మధ్యకి రావడానికి సంసిద్ధుడైన సందర్భంలో జీసస్ యొక్క సంకల్పము, ప్రేమ, అభిమానాలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ఉండాలని నాకు సంకల్పించి నేను రవికుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం అయింది. ఆదివారం రోజు చాలా శుభసూచకమండి, కొన్ని వందల మంది బ్రదర్ సిస్టర్స్ మధ్య ఎంపీ గారికి పూర్తి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండి మళ్ళీ ప్రజల్లో వచ్చి రెట్టింపు ఉత్సాహంతో ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ మేమందరం కలిసి ఆయన కోసము ప్రేయర్ చేస్తామంటే చాలా సంతోషపడుతూ, ముఖ్యంగా సిస్టర్స్కి, బ్రదర్స్కి, ఇక్కడ ఎంతో మంది సామాన్యుల నుంచి ఉన్నత విద్యాలయటువంటి వరకు చిన్నలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా రవికుమార్ గారికి నేను ఒకటే చెప్పా, నా యొక్క స్థలంలో జీసస్ యొక్క బ్లెస్సింగ్స్ నాకు కావాలి, అన్ని విధాలుగా నీకు సాయం చేస్తాను, నేనుగా చేసేది భగవంతుడు చేపిస్తాడని చెప్పాను. త్వరలో మాగుంట జనార్దన్ గారు అనుకోకుండా ఈరోజు రావాల్సింది, మన మధ్యలో ఉండాల్సింది, నిన్న ప్యారిస్ వెళ్ళి ఉన్నారు. విజయ్ కుమార్ గారిని, జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అందరినీ ఇక్కడికి తీసుకొస్తాను. మీ సాధక బాధకాలు తీర్చడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉండాలి, మీకు సొంత స్థలం ఏర్పడాలని ఆ జీసస్ నేను కోరుకుంటున్నాను. ఆ కృప, భగవంతుడి కృప ఎప్పుడూ ఉండి రవికుమార్ గారు బీదలకి ఎంతో మందికి సేవ చేస్తున్నారు. అలాగే మేడం గారు, వాళ్ళ హస్బెండ్ గారు, ప్రశాంత్ గారు, మేరీ గారు, వీళ్ళందరూ తమ వాల్యుబుల్ టైం సండేస్ వచ్చి దేవుడి వాక్యం 10 మందికి పంచుతా ప్రేమను, వాళ్ళ సమస్యలను భగవంతుడు చెప్తూ ఎంతో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఒకటే కోరిక, నేను జీసస్ని కోరుతున్న మనసావాచ కర్ణ గూడూరు రవికుమార్ గారికి
ఈ ఆర్థిక సమస్యలు తగ్గించడానికి భగవంతుడి కృపతోటి సొంత స్థలం ఇప్పించడానికి పూర్తిగా నేను పోరాడి వాళ్ళ యొక్క సహకారంతో మీకు సొంత చర్చ్ ఏర్పడడానికి నేను కృషి చేస్తానని భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలని ఈ మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి సొంత స్థలం ఇప్పించడానికి పూర్తిగా ఎంతవరకైనా పోరాడతాను. ఆ జీసస్ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. మీకు సొంతగా చర్చి ఏర్పరచుకొని ఎంతో మందికి మళ్ళీ మీరు సేవ చేసే విధంగా ఆ భగవంతుడు మీకు శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా పాస్టర్ ప్రశాంత్ గారు వారి సతీమణి కూడా గూడు రవికుమార్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రేయర్ హాల్ ని అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ గా నడుపుతూ విభిన్నవంతంగా ఎన్నో చోట్ల ప్రతి చోట దేవాలయాలు ఉంటాయి, చర్చిలు ఉంటాయి, మసీదులు ఉంటాయి. కానీ కొన్ని స్థలాలకే పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రత ప్రశాంత్ పాస్టర్ గారి వల్ల, గూడు రవికుమార్ గారి వల్ల, ప్రశాంత్ గారి మిసెస్ వల్ల, ఇలా ఎంతో మంది రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నాగభూషణం గారు, వారి కుటుంబము, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తోడ్పాటుతోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారులని దేవుడు నియమించాడు, వారికి మీరు విధేయులై ఉండండి అని మీ వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. రాజుల కొరకు, నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఉదయకాలం ఈ పునరుద్ధాన దినమునాడు కోల ప్రభాకర్ గారికి మీరు ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కను తండ్రి, ఇక్కడ మిమ్మల్ని ఆరాధించడానికి, ఈ స్థలాన్ని మా కొరకు ఏర్పాటు చేయడానికి, ఈ మందిరాన్ని నిర్మించడానికి మీరు సహాయం చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. తీసుకున్నాం వారందరిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా మా ఎంపీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి పరిపూర్ణ స్వస్థత పొందుకొని ప్రజల్లోనికి వచ్చి వారి యొక్క నాయకత్వ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ప్రభువుగా విశ్వసించడానికి, రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జనార్దన్ రావు గారిని, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి నాయకత్వంలో మా ఒంగోలు పట్టణము ఆశీర్వాదకరంగా మార్చబడటానికి సహాయం చేయండి. వారు కూడా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడానికి, రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వారి విశ్వాసంలో, రక్షణలో బలం పొందుకోవడానికి, వారి ప్రాంతంలో మంచి పరిచర్య చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రజలందరూ కూడా రక్షింపడానికి సహాయం చేయండి. మీరు సర్వలోక మానవాళి కొరకు మీ ప్రాణాన్ని అర్పించారు తండ్రి. మా పాపములు, అపరాధముల నుంచి తప్పించడానికి మీరు వచ్చారు ప్రభా. సృష్టికర్తగా మీరు ఉన్నారు తండ్రి. మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు. యేసు ప్రభువే జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవము. నీ ద్వారా తప్ప ఎవరును మోక్షానికి వెళ్ళలేరన్న మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎందరు తను అంగీకరించారో వారందరికీ ఆయన పిల్లలకు అధికారం అంగీకరించబడుతుందని వాక్యంలో తెలియజేశావు. మిమ్మల్ని అంగీకరించి మీ బిడ్డలుగా మార్చబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీకు స్తోత్రాలు. ఏ అధికారం, నాయకత్వం మీ ద్వారానే కలుగుతుందన్న సత్యం అర్థమవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో ఉన్న నాయకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మీ చిత్తమైతే తండ్రి, నీ బిడ్డలు సెలవిచ్చినట్టుగా తండ్రి, మార్టిన్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి కొరకు ఒక మంచి స్థలాన్ని ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడానికి మా నాయకులకి, అలాగే ప్రభాకరణ గారికి మీకు అవకాశం కల్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్తోత్రాలు. చేరువచ్చిన సంఘాన్ని మీరు దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు, ప్రజల మనిషి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత నెలలో స్వల్ప అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్లో చేరి బైపాస్ సర్జరీ గుండెకి చేయించుకొని భగవంతుల అనుగ్రహంతో పూర్తి స్వస్థస్థితుడై తిరిగి పార్లమెంటు సమావేశాలకు అటెండ్ అయ్యి రేపు ఉగాది పర్వదినాన ఒంగోలుకు వచ్చుతున్న శుభ సందర్భంలో ఈరోజు మరి ముఖ్యంగా మార్టిన్ బాప్టిస్ట్ మెమోరియల్ చర్చిలో శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తిరిగి ప్రజా జీవితంలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనడానికి జీసస్ క్రైస్ట్ అనుగ్రహం కోసం ఒంగోలులో కొన్ని వందల మంది సోదర సోదరీమణులతోటి
ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. గతంలో లాగే శ్రీ మాగుంట శ్రీనివాసులు గారు ప్రజా జీవితంలో మున్ముందు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని కోరుకుంటూ బైపాస్ సర్జరీ జరిగిన నెల రోజుల్లోనే తిరిగి పార్లమెంట్కి వెళ్లి ప్రజా సమస్యల కోసం తన గళాన్ని చూస్తా ఉంటే ప్రకాశం జిల్లా ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారు ఇలాంటి పార్లమెంట్ సభ్యుడిని పొందినందుకంటూ నిన్నటికి నిన్న మత్స్యకారుల వెల్ఫేర్ కోసం పార్లమెంట్ లో క్వశ్చన్స్ రైజ్ చేయడం అయితేనేమి, సెకండ్ బైపాస్ కోసం పోరాటం చేస్తున్న ఇటుకి గడ్కరీని గెలవడానికి అయితేనేమి, 2006 నుంచి తీరని కలగా మిగిలినటువంటి విమానాశ్రయం కోసం ఆయన పోరాడుతున్న విధానం చూస్తే, ఒక సమస్య పట్టుకుంటే దాన్ని నెరవేరేదాకా ఎంత పట్టుదలతో మాగుంట కుటుంబం ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 25 సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి రైలు తీసుకురావాలనే సంకల్పంతో సుబ్రహ్మరెడ్డి గారు తీసుకున్న కళ నెరవేర్చడం కోసం 20 సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకున్నా పోరాడి పశ్చిమ ప్రాంత ప్రజల కోరికైనటువంటి దర్శి ప్రాంతానికి రైలు తీసుకొచ్చినటువంటి ఘనత మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తెలియజేస్తూ, ప్రకాశం జిల్లాలో అభివృద్ధి అంటే మాగుంట కుటుంబానికి ఉన్న విడదీయని అనుబంధాన్ని చూస్తూ ఉంటే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో ప్రకాశం జిల్లా ప్రజలకి మరింత అభిమానాన్ని, ప్రేమను పంచి ప్రజా జీవితంలో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, రేపు ఉగాది నాడు 29వ తారీఖు వచ్చి ఉగాది శుభ సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజల మధ్య ఉండాలని అభిషేకిస్తూ, డాక్టర్లు వద్దు రెస్ట్ తీసుకోమన్నా కూడా వద్దు, ఒంగోలు నా ప్రజల మధ్య నేను ఉగాది జరుపుకుంటానని వస్తున్నందువల్ల ఆయనకి ఘనంగా స్వాగతం పలకాలని కోరుకుంటూ, మరొకసారి భగవంతుడు శ్రీనివాసరెడ్డి గారికి ఆయురారోగ్య వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.